పాకిస్తాన్ ఒక చేతగాని దేశం అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. ఎక్కడైనా ఒక దేశానికి ఆర్మీ ఉంటది. కానీ పాకిస్తాన్‌లో పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మెజారిటీ పవర్ అంతా ఆర్మీ చేతిలోనే ఉంటది. ఇలాంటి చేతగాని ఆర్మీ చేతిలో ఉండే ఈ చేతగాని దేశం పక్క దేశాలు డెవలప్ అవుతా ఉంటే చూసి ఓర్చుకోలేక వాళ్ళ దేశాలపై ఉగ్రవాద దాడులు చేస్తా పాకిస్తాన్ ప్రజలకు లేనిపోని భయాన్ని నూరిపోసి యుద్ధం చేయకపోతే మనం బతకడం కష్టమని అవసరం లేని యుద్ధాలు చేస్తూ ఆ యుద్ధాల్లో మనం శత్రువులను అంతమందిని చంపాం, వాళ్ళని పొడిచాం, వీళ్ళని బీకాం, యుద్ధంలో మనమే గెలిచామని ప్రచారం చేసుకొని వాళ్ళ పవర్ ని నిలబెట్టుకుంటుంది. కానీ అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర శత్రువులు ఎక్కడున్నారో వెతికి గుర్తించి అటాక్ చేసే అంత టెక్నాలజీ లేదు. బదులుగా వీళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ గా వెళ్లి శత్రువులు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎక్కడైతే శత్రువులు ఉన్నారో ఆ ఏరియా మొత్తంలో అటాక్స్ చేస్తారు. దీనివల్ల వాళ్ళ శత్రువులతో పాటు పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా మంది చనిపోయారు. ఇది చూసి తట్టుకోలేకే పాకిస్తాన్ ప్రజలు కూడా మాకు ఈ పాకిస్తాన్ వద్దు, మేము కూడా బయట దేశాల్లో కలిసిపోతామని ప్రొటెస్టులు చేస్తున్నారు. సొంత దేశ ప్రజల్నే కాపాడుకోలేని ఈ పాకిస్తాన్ చేతగాని ఆర్మీ తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తెహ్రీక్ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నారని కాబూల్‌లో ఉండే ఉమీద్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో 400 మందికి పైగా చనిపోయారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడన్న యుద్ధం అంటే సైనికులతో చేయాలి. కానీ ఈ చేతగాని ఆర్మీ నార్మల్ ప్రజల్ని చంపేస్తాంది. అంతేలే పాకిస్తాన్ నాయకులేమో దేశాన్ని రన్ చేయడానికి డబ్బుల కోసం పక్క దేశాల నాయకుల సంకలు నాకుతారు. అక్కడ ఆర్మీ ఏమో యుద్ధంలో శత్రువులను చంపడం చేతకాక నార్మల్ ప్రజల్ని చంపుకుంటా డబ్బుల కోసం పక్క దేశాల కోసం యుద్ధాలు చేస్తా ఉంటారు. కానీ ఈ అటాక్స్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే తాలిబాన్స్ తక్కువోళ్ళు కాదు. వాళ్ళకి యుద్ధం కూడా కొత్త కాదు. అమెరికా లాంటి అగ్రదేశాలే తాలిబాన్స్ పై గెలవలేక వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. పైగా అమెరికాతో యుద్ధం అయిపోయిన తర్వాత అసలే యుద్ధాలు లేక తాలిబాన్స్ అంతా ఖాళీ కూర్చున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళని గెలికింది. వాళ్ళు హ్యాపీగా యుద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అస్సలే క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వల్ల పాకిస్తాన్ మొత్తం లాక్‌డౌన్ లో ఉంటే ఇప్పుడు మీకు ఈ అటాక్స్ అవసరమా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.